రవి గారు, క్వశ్చన్ టు యూ అండి. రీప్లేసింగ్ ఒబామా కేర్. ట్రంప్ మనకి ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా క్లియర్గా చెప్పారు, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ఏసీఏ ఏదైతే ఉందో దాన్ని ఒబామా కేర్ అనేది ఆల్రెడీ పేరుంది, దీన్ని మొత్తం రీవ్యామ్ చేస్తాము, దీన్ని టోటల్గా మారుస్తాము అని చెప్పి. ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే టాప్ ప్రయారిటీ ఆఫ్ అమెరికా ఈజ్ హెల్త్ కేర్ కాబట్టి హెల్త్ కేర్లో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హెల్త్ కేర్ లో డెఫినెట్ గా ఏంటంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది ట్రంప్ పాలసీ ఉంటుంది. ఒబామా హెల్త్ కేర్ లో ఏదైతే ఉన్నదో అది కూడా దాంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా హెల్త్ ఇండస్ట్రీస్ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగుపడుతున్నాయి తప్ప ఇట్ ఇస్ నాట్ రీచింగ్ టు ది కామన్ పీపుల్. ఇప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎకనామికల్ సిస్టమ్ లో పూర్ ఉన్నటువంటి వాళ్ళకు మెడికేడ్ కానీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ని రీఅసెంట్ చేసేసి రీఇనిషియేట్ చేసుకొని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు తీసుకురావాలనే ఉద్దేశంతో దానిని మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ టర్మ్ లో మాత్రం కంపల్సరీ బెటర్ ఒబామా కేర్ కంటే కూడా బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్ ని ట్రంప్ తీసుకొస్తాడు. నేను యాక్చువల్లీ హెల్త్ కేర్ లో ఉన్నానండి, సో ఐ కెన్ ప్రాబబ్లీ యాడ్ టు వాట్ రవి గారు ఇస్ సేయింగ్. ఒకటి మేజర్ చేంజ్ ఏది కావాలి అంటే ప్రైస్ ట్రాన్స్పరెన్సీ అని ఉండాలండి. ఇప్పుడు మనం ఇండియాలో కూడా చూడండి, ఐ హేట్ టు కంపేర్ టు ఇండియా, బట్ ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మనకు తెలుసు ఎంత బిల్ అవుతుంది అనేసి. ఇక్కడ అమెరికా హెల్త్ సిస్టమ్ కి ఇప్పుడు ఎమర్జెన్సీ కేర్కి వెళ్తే మనకి ఏ ప్రొసీజర్కి ఎంత అవుతుందో అని ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కానీ మొత్తము బిల్ వచ్చేంత వరకు బిల్లులు వస్తూనే ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్ అట్లా అవుతే 6 months అయినాక కూడా 1 year అయిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి $20,000 బిల్ వస్తే కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. దట్ టూ ఆఫ్టర్ మనం కో ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత కో డిడక్టబుల్. సో మన ఒబామా కేర్ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్ గా చూస్తున్నది ఏమంటే హౌ డు ఐ గెట్ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మనం ఎమర్జెన్సీకి పోయిన చిన్న కోడిని తీసుకున్న అర్జెంట్ కేర్కి వెళ్ళినా అది ఒకటి మెయిన్ గా చూస్తున్నాడు. ఇంకొకటి సెకండ్ అంటే మరీ మెడికేర్ మెడికేడ్ మీద అంత ఫోకస్ పెట్టకుండా హౌ డు వి మేక్ దిస్ యాజ్ మోర్ అఫోర్డబుల్, బట్ హౌ do we make it as more competitive, so more private insurance are competing in such a way that it is beneficial for consumers and make it lot more affordable for consumers ani adokati kuda chustunnadu anamata. In fact in my healthcare industry andi Obama care has been such a bummer. నేను ఒకటి చెప్తాను అనమాట. I see 10 patients a day in my clinical world and literally 4 patients I treat them for free. And I don't complain about treating them for free. ఏ పాయింట్స్ అంటే కీ పాయింట్స్ ఏంటి? కీ పాయింట్స్ ఏవై? Price transparency for sure. Price transparency, you will definitely see that. Second thing, it will be a lot more cheaper because there is a lot more competition in the market from private competitors. More companies have to compete for your dollar, so it will be cheaper to buy the in the private healthcare sector. So those two, I think I'll see we'll start seeing the changes. ఈ చేంజెస్ హెల్త్ కేర్లో ఇంకా ఏమేమి ఉండే అవకాశాలు ఉంటాయండి? హౌ కెన్ యూ ఎక్స్టెండ్ దట్ అండ్ ఇంకా ముందుకు వెళ్ళడానికి? Prescription drugs kuda, I can see that prescription drugs also will become lot more affordable because right now prescription drugs are extremely expensive. I think giving Biden kudos, Rao garu koncha happy ga feel avtaru. He's done a great job. Rao garu paapam Sheila garu, Rao garu paapam undu asli. Ledu I want to make him happy, give kudos where it belongs. Biden has done a very good job. Actually ga nenu Sheila garu cheppinattu endante Biden administration lo ఏదైతే ఉంటుందో మన ఒబామా కేర్ లో కానివ్వండి, ఇది హెల్త్ కేర్ విషయంలో వచ్చినప్పుడు ఓల్డెన్ సిస్టమ్ చూసుకున్నప్పుడు ఒబామా కేర్ లో కొద్దిగా బెటర్ అయింది. ఒబామా తర్వాత కొంత టైం ఎలాప్స్ అవుతున్న కొద్దిగా బెటర్మెంట్ సిస్టమ్ వస్తూనే ఉన్నది. ఇన్సూరెన్స్ లో ఇంకా బెటర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే శ్రీలేఖ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ లేదు. రెండోది ఏది ఎంత ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, ఏది ఎంత అవుతుంది అనేది, మెడికేడ్ ఎంత కవర్ అవుతుంది అనేది కూడా ఈ రోజు వరకు కూడా కంప్లీట్ క్లియర్ పిక్చర్ లేదు. వేరే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఏది ప్రిస్క్రిప్టివ్ కింద వస్తుంది ఏది అనేది కూడా డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్లో ఉంది. ఇవన్నీ కూడా రివైజ్ చేసి ఒక ప్రాపర్ సిస్టమ్ తీసుకొచ్చి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా నియరెస్ట్ తీసుకురావాలనేది రిపబ్లికన్ పాలసీ. Definitely it is going to achieve in this 4 years of term. కానీ మెడికేర్ కనుక టచ్ చేస్తే మాత్రం people are going to die left and right, because Medicare, I saw that, is a significant help to the people in their old age, and also we paid for that. There's no need for the government. We paid from our pocket. When I look at it, in my career of 35 years of my work experience, I contributed between Social Security and Medicare $600,000. So it's our own money
And Trump should not go close to that. It's been there and it is working, and it should come up with a how do we augment this to make people life better.